దేవుడు దేన్నైనా కూడా ఆయన పద్ధతిలో గనక ఉంటే ఖచ్చితంగా యూజ్ చేసుకుంటాడు. వాళ్ళని ఎవరైనా సరే, వాళ్ళు ఏ ప్లేస్ లో ఉన్నా సరే డెఫినెట్ గా వాళ్ళని యూజ్ చేసుకుంటాడు దేవుడు. కానీ దేవుడికి కావాల్సింది ఏంటంటే మనిషి పైదాన చూస్తాడు, కానీ దేవుడు చూడాల్సింది, దేవుడు చూసేది, మనిషి కూడా చూడాల్సింది ఇన్సైడ్ లో దేవుని యొక్క బలిపీఠం తోటి కనుక ఆయన ఎదుర్కొంటే, ఆఖరికి చూడండి సమూయేలు చనిపోయినప్పటికీ కూడా ఈ సమూయేలు ఏది చెప్పినా కరెక్ట్ గా స్థిరపరచబడుతుంది అన్న విషయము ఆ సోద చెప్పే ఆమెకు అర్థమైంది. సౌలు అంత కిందకి మీద చేసినా సౌలుకే అర్థమైంది. సమూయేలు ఏది చెప్తే పక్కా పిన్ టు పిన్ కరెక్ట్ గా ఉంటది. దేవుని యొక్క మాట పిన్ టు పిన్ పక్కాగా ఉంటే అది హెవెనే. డైరెక్ట్ గా అక్కడ హెవెన్ తప్ప మరేది ఉండదు. అని వాక్యం ఏమంటుందంటే ఆకాశం భూమి గతించిపోతుంది కానీ ఆ మాటలు అస్సలు గతించిపోవు. ఈ వాక్యం అనేది ఓన్లీ భూమి మీదనే కాదు, పరలోకంలో స్థిరంగా